ఈ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా గ్రామ సచివాలయం కావచ్చు, అలాగే ఆర్బీకేలు కావచ్చు, హెల్త్ క్లినిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపుగా 400 కోట్ల ఖర్చు చేసి ఇవన్నీ పూర్తి చేయించే కార్యక్రమం చేయించారు. ఇటు సంక్షేమం కానివ్వండి, ఇటు పక్క అభివృద్ధి కానివ్వండి, అలాగే అన్ని వైపుల్ని, అలాగే టెంపుల్స్ విషయంలో, రోడ్స్ విషయంలో దాదాపుగా 60 కోట్లు పెట్టి రోడ్స్ కాళహస్తి నుంచి శివం టు శివం రోడ్స్ కానివ్వండి, వీటన్నిటి కూడా అభివృద్ధిని అలాగే సంక్షేమాన్ని సమపాళ్ళలో నడిపించారు. కాబట్టి ఖచ్చితంగా కృతజ్ఞతతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉండే ప్రజలు ఖచ్చితంగా బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అన్నని మంచి మెజారిటీతో గెలిపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి మళ్ళీ ఈ రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం వచ్చేలాగా రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా జగనన్నని, మదన్ని, అలాగే మమ్మల్ని ఎంపీగా నాకు అందరికి 2 ఓట్లు వేసి మదన్నకి 1 ఓటు, అలాగే నాకు 1 ఓటు వేసి ఖచ్చితంగా ఈ నియోజకవర్గం నుంచి మంచి మెజారిటీ ఇస్తారని ఆశిస్తాను. సంతృప్తి, స్పందన అసలు లెక్కలే చేయలేనిది, అంత గొప్పగా ఉంది. ఈ రోజు కనీసం అంటే ఒక 40,000 మంది పై జనాలు రావడం చాలా అభినందనీయం. అంటే ఈ రోజు అభివృద్ధి అంటే ఈ 5 ఏళ్ళు జరిగింది ఈ కాళహస్తిలో. ఇంతకు ముందు ఎప్పుడు 40 ఏళ్ళు లేని అభివృద్ధి ఈ రోజు చూస్తున్నాం. ఎందుకంటే మనసే కాకుండా అందరూ కాళహస్తి ప్రజల హృదయాల్లో అభివృద్ధి సంక్షేమాలతో ఈ రోజు నిండుకున్న మహానాయకుడు, మంచి నాయకుడు మాజీ మధుసూదన్ రెడ్డి గారు. ఈ రోజు స్పందన చూస్తే ఇప్పుడు తప్పకుండా మేము అత్యధిక మెజార్టీ గెలుపుకుని పోయిన ఏడాది కానీ ఈసారి ఎక్కువ మెజార్టీ గెలుపుతున్న నమ్మకం మాకు కుదిరింది. ఎందుకంటే తప్పకుండా ఈ రోజు అంటే జగనన్న గారు చేసిన మంచి పనులు అయితే సంక్షేమ పథకాలు ఈ రోజు మా మధుసూదన్ రెడ్డి గారు మొన్నటూరికి జనాలు హృదయాల్లో ఉన్నారు. తప్పకుండా జనాలు నిర్ణయించుకున్నారు, అత్యధిక మెజార్టీ గెలిపించడం నిర్ణయించుకోవడం జరిగింది. ఆ రోజు ఈ రోజు చూడడం జరిగింది. అందరూ తప్పకుండా గెలిపించాలని మేము అనుకుంటున్నాం. ఈ రోజు ప్రజల నిర్ణయం అది కూడా సంతోషంగా ఉంది. నిజంగా నాకైతే ఈరోజు ఇంత ఎండలో దాదాపు హైయెస్ట్ ఎండ అసలుకి 46 degrees లో నాకు ఎంత మెజార్టీ వచ్చిందో లాస్ట్ ఎలక్షన్ లో అంత జనాలు ఈ రోజు ఇక్కడికి భారీ ఎత్తున ర్యాలీ రావటం అభిమానం అంటే ఎన్న చెట్ల కింద టాటా చెప్పేది కదా, రోడ్లో నడుస్తూ 4 వీధులు వాళ్ళ ఆనందం డాన్స్ చేస్తూ నిజంగా జగనన్న పెట్టిన పథకాలు ఈ రోజు ఊరేగింపుగా ఆ భగవంతుడు ఎలా మనం వస్తే భగవంతుడికి ఊరేగింపు తీసుకొని పోతామో పథకాలు కూడా ఈ రోజు అంత ఇదిగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు ప్రజలంటే ఆ ఇచ్చిన పథకాలు. అదేవిధంగా కాళహస్తిలో కూడా నేను చెప్పా, కాళహస్తి ప్రజలందరికీ నేను లోకలోని, అతను లోకల్ కావాలా, లోకల్ కావాలా అర్థం కాల. ఎందుకు అంటున్నానంటే ఇవన్నీ కూడా ఏమన్నా జరిగితే పక్కన హాస్పిటల్ చూస్తాం, ఎరా పక్కన హాస్పిటల్ ఉందా, అరే దెబ్బ జరిగిందిరా, లేదురా కొంచెం ఇంకొక పెద్ద హాస్పిటల్ రా తిరుపతిలో ఉండదురా అంటాం. 30-40 కిలోమీటర్లకే మనం తట్టుకోలేం. అటువంటిది 600-700 కిలోమీటర్ల దూరం 4 లోకల్ క్యాండిడేట్ని. అందులో నాకైతే లోకల్కి ఎక్కడనే ఇల్లుంది, నాకైతే గోవాలో లేదు, అతనికైతే గోవాలో ఉందంట. ఎందుకంటే అందరు కూడా మన ఏదో నా గురించి చెడ్డగా మాట్లాడుతూ చెప్తా ఉన్నారు. ఎందుకు గోవాలో ఇల్లు ఉంటాయి మీరందరూ కూడా ఆలోచించండి. కాబట్టి నాది ఇక్కడనే ఇల్లు, నాకు హైదరాబాద్ లో ఇల్లు లేదు, గోవాలో ఇల్లు లేదు, నాకు ఉండేది ఇక్కడనే. నేను లోకల్. ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ రోజు వచ్చి ఈ ఎంత అంటే నిజంగా నాకే చెయ్యి అందరూ దండం పెట్టి విసురుతుంటే కలుమొహం తిరిగినట్టు అనిపించింది జన సందే చూసి. కాబట్టి జనాలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో శ్రీకాళహస్తిలో అభివృద్ధి ఈ రోజు 2 గెత్తెద్దుల్లాగా, ఒకటి ఎంపీ ఒక గెత్తెద్దు అయితే నేను ఒక గెత్తెద్దు వెనకాల మమ్మల్ని సారీ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు. ఇద్దరం కూడా ఆశీర్వాదం, దేవుడు ఆశీర్వాదం. మనం మంచి చేస్తే ఆ మంచే మనం కాపాడుతుంది. ఈ రోజు నేను మంచి చేశాను కాబట్టి ఇన్ని వేల మంది ఇంత టైంలో కూడా వెయిట్ చేసి ర్యాలీ విజయవంతం చేశారు. చేసిన అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగనన్న, జై జగనన్న.